హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేమ కథలు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ పేరు అందమైన మజిలీ. రచించిన వారు వరలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? కార్లో ఏసీ ఫుల్గా పెట్టి ఉన్న సాహితికి లోపల చెమటలు పడుతూనే ఉన్నాయి. దానికి కారణం బయట వాతావరణం కాదు, పక్కన డ్రైవింగ్ చేస్తున్న ఆమె భర్త కార్తీక్ ఓవర్ కాన్ఫిడెన్స్. కార్తీక్, కొంచెం నా మాట వినవా? ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మీ నాన్నగారితో ఈ దారిలో వచ్చానంటున్నావు. అప్పటికీ ఇప్పటికీ రోడ్లు అలాగే ఉంటాయా? ఆ గూగుల్ మ్యాప్స్ తల్లేమో అరగంట క్రితమే రీకాలిక్యులేటింగ్ అని బోర్డు తిప్పేసింది. నాకు భయంగా ఉంది, ప్లీజ్ వెనక్కి తిప్పేయ్, బతిమిలాడుతున్నట్లుగా అంది సాహితి. స్టీరింగ్ మీద ఒక చేయి వేసి మరో చేత్తో స్టైల్గా హెయిర్ సెట్ చేసుకుంటూ నవ్వాడు కార్తీక్. ఊరికే కంగారు పడకు సాహితి, రోజు ఆ సిటీ ట్రాఫిక్లో క్లచ్ గేరు మార్చి మార్చి విసుగొచ్చేసింది. ఇలా పచ్చని చెట్ల మధ్య కారు డ్రైవ్ చేస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. ఇంకో 10 కిలోమీటర్లు వెళితే పక్కాగా మెయిన్ రోడ్ వస్తుంది. ఆ తర్వాత మన రిసార్ట్కి ½ అన్ అవర్ అంతే అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా. సాహితికి చిర్రెత్తుకొచ్చింది. తను భయపడుతుంటే అతను అలా కూల్గా సమాధానం చెప్పడం ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. ఆ ప్రశాంతత నీకుందేమో కానీ నాకైతే ఇక్కడ గుండె దడదల్లాడుతోంది. 3 ఏళ్లుగా ఆఫీస్ పనులంటూ కనీసం వీకెండ్స్లో కూడా నాకు సరిగ్గా టైం ఇవ్వలేదు. తీరా మన యానివర్సరీ కని 2 రోజులు హాయిగా గడుపుదామని వస్తే ఈ షార్ట్ కట్ గోల్ ఏంటి కార్తీక్? ఇందాక అక్కడ ఆ టీ కొట్టు కనిపించినప్పుడే ఆపి దారి అడగొచ్చు కదా. అసలు మగవాళ్ళకి దారి అడగాలంటే ఎందుకంత ఈగోనో నాకైతే అర్థం కాదు అని కాస్త గట్టిగానే విసుక్కుంది సాహితి. కార్తీక్ పకపక నవ్వాడు. అబ్బో, మగవాళ్ళకి ఈగో అంటున్నావు కానీ నువ్వేం తక్కువ కాదు సాహితి. గుర్తుందా, ఆఫీస్లో మీ బాస్ నిన్ను ఏదో విషయంలో తప్పుపడితే నీకు తప్పని తెలిసినా సరే నీ ఈగో వల్ల ఆయనకు సారీ చెప్పకుండా ఆ ప్రాజెక్ట్ మొత్తం పాడు చేసుకున్నావు. ఆ రోజు నీకు నేనెంత నచ్చ చెప్పినా వెళ్ళలేదు కదా, మరి దాన్నేమంటారు మహారాణి? సరేలే గాని మన ఇద్దరి ఈగోలు పక్కన పెడితేనే ఈ ప్రయాణం సజావుగా సాగుతుంది, ఏమంటావ్ అంటూ కన్ను గీటాడు. కార్తీక్, అది ఆఫీస్ మ్యాటర్, ఇప్పుడు అడవిలో ఉన్నాం కదా, టాపిక్ డైవర్ట్ చేయకు అని పైకి ఉడుక్కున్నా లోపల మాత్రం అతను చెప్పింది నిజమే కదా అని చిన్నగా నవ్వుకుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న చిన్నపాటి అల్లరే వాళ్ళ బంధాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచుతుంది. ఇంతలో కారు ఒక్కసారిగా పెద్ద గుంతలో పడి లేచింది. అమ్మా అంటూ సాహితి భయంగా ముందుకు వాలి డాష్బోర్డ్ని గట్టిగా పట్టుకుంది. కార్తీక్ వెంటనే బ్రేక్ వేసి కారును స్లో చేశాడు. సాహితి కంగారు పడ్డం చూసి సారీ గుంత కనిపించలేదు అంటూనే, చూసావా సాహితి, మనం ఇలా కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణించడం చూసి ఆ ప్రకృతికి కూడా కుళ్ళొచ్చేస్తోంది. అందుకే ఇలా గుంతలతో మనకు బ్రేక్ డాన్స్ నేర్పిస్తోంది అన్నాడు వాతావరణాన్ని కాస్త తేలిక చేయడానికి. ఆ మాటకి సాహితికి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు. నీ పిచ్చి జోకులు ఆపుతావా అని విసుక్కుంటూనే కార్తీక్ భుజం మీద చిన్నగా కొట్టింది. ఆ భయంకరమైన అడవి దారిలో వెళుతున్న తన కంగారును తగ్గించడానికి అతను పడుతున్న తపన చూస్తే ఆమెకు మనసులో ఎంతో ముచ్చటేసింది. ఆ గుంతల రోడ్డు మీద కారు ఊగుతున్నా పక్కన తను ఉన్నాడన్న భరోసా ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చింది. సమయం సాయంత్రం 5:30 దాటుతోంది. నవంబర్ నెల కావడం వల్ల అప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. వారు ప్రయాణిస్తున్న మట్టి రోడ్డు మీద ఉన్న గుంతలు ఇప్పుడు మరింత పెద్దవయ్యాయి. రోడ్డుకి ఇరువైపులా భారీ వృక్షాలు ఆకాశాన్ని అంటుతున్నట్లుగా పెరిగి ఉండడంతో పగటిపూట కూడా ఆ దారిలో వెలుతురు చాలా తక్కువగా ఉంది. అడవిలోంచి వస్తున్న గాలికి చెట్ల ఆకులు రయ్యమంటూ శబ్దం చేస్తున్నాయి. కార్తీక్ ముఖంలో ఇప్పుడు కొద్దిగా కంగారు మొదలైంది. ఒకసారి ఫోన్ తీసి చూశాడు. సిగ్నల్ బార్స్ పూర్తిగా మాయమై నో సర్వీస్ అని వెక్కిరిస్తోంది. సాహితికి ఆ విషయం తెలియనివ్వకుండా ఫోన్ డాష్బోర్డ్ మీద పడేశాడు. ఏంటి కార్తీక్, ఇందాకటి కంటే ఇప్పుడు గుంతలు మరీ దారుణంగా ఉన్నాయి, టైర్లేమన్నా అవుతాయేమో, నెమ్మదిగా పోనివ్వు అంది సాహితి బయట దట్టమైన ప్రకృతిని భయంగా గమనిస్తూ. ఎక్కడో దూరం నుండి ఏదో అడవి జంతువు అరిచిన శబ్దం వినిపిస్తే ఆమె ఒళ్ళు ఒక్కసారిగా వణికింది. కార్తీక్ మ్యూజిక్ వాల్యూమ్ కొంచెం తగ్గించి, ఏం కాదులే సాహితి, ఈ టైర్ల గ్రిప్ మామూలుగా ఉండదు, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, హాయిగా కూర్చో అన్నాడు ధీమాగా. కానీ అతను మాట పూర్తి చేసేలోపే రోడ్డు మధ్యలో ఉన్న ఒక పదునైన రాయి టైరుకి బలంగా తగిలింది. డబ్
ఆ నిశ్శబ్దమైన అడవిలో టైర్లోంచి గాలి వెళ్తున్న శబ్దం స్పష్టంగా వినిపించింది. కారు ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. కార్తీక్ బ్రేక్ వేసి కారుని పక్కకు ఆపాడు. సాహితి భయంగా కార్తీక్ వైపు చూసింది. ఏమైంది కార్తీక్, టైర్ పంచర్ అయిందా అని ఆందోళనగా అడిగింది. నువ్విక్కడే కూర్చో, నేను వెళ్ళి చూసొస్తాను అని కార్ డోర్ తెరిచి బయటకు అడుగుపెట్టాడు. బయట అప్పటికే చీకటి ముసురుకుంటోంది. కారు ముందు టైర్ వైపు వంగి చూసిన కార్తీక్ ముఖం మాడిపోయింది. టైరు పూర్తిగా చీలిపోయింది. ఆందోళనగా డిక్కీ తెరిచి స్పేర్ టైర్ కోసం వెతికాడు. కానీ అక్కడ ఖాళీ డిక్కీ అతన్ని వెక్కిరిస్తోంది. నిన్న సర్వీసింగ్కు ఇచ్చినప్పుడు స్పేర్ టైర్ తీసి గ్యారేజ్లో పెట్టిన విషయం గుర్తొచ్చి కార్తీక్ తల పట్టుకున్నాడు. నిమిషం క్రితం వరకు తన ఓవర్ కాన్ఫిడెన్స్తో గాల్లో తేలుతున్న కార్తీక్ ఇప్పుడు ఒక్కసారిగా నేల మీద పడ్డాడు. చీకటి పడుతున్న అడవి, స్పేర్ టైర్ లేని కారు, ఈ రెండు వాస్తవాలు అతడి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. కాళ్ళు వణుకుతుంటే ఏం చేయాలో తెలియక అలా నిలబడిపోయాడు. సాహితి కార్ అద్దం దించి, ఏమైంది కార్తీక్, టైర్ మార్చేస్తే అయిపోతుంది కదా అని అడిగింది. డిక్కీ మూసి కారులోకి వచ్చి కూర్చున్నాడు కార్తీక్. బయట చీకటి పడుతుండడంతో లోపల డాష్బోర్డ్ మసక వెలుతురులో అతని ముఖంలోని కంగారు సాహితికి స్పష్టంగా కనిపిస్తోంది. ఏమైంది కార్తీక్, ఆ ముఖం అలా పెట్టావు? స్పేర్ టైర్ మార్చడానికి ఎంత టైం పడుతుంది అని అడిగింది సాహితి. సాహితి, అసలు విషయం ఏంటంటే స్పేర్ టైర్ లేదు. నిన్న సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు గ్యారేజ్లో పెట్టాను, మళ్ళీ కారులో పెట్టడం మర్చిపోయాను అన్నాడు తలదించుకొని. ఆ మాట వినగానే సాహితికి గుండె ఆగినంత పనైంది. ఏంటి, స్పేర్ టైర్ లేదా? మరిప్పుడెలా కార్తీక్? ఇదొక దట్టమైన అడవి, కనీసం మనుషుల అలికిడి కూడా లేదు. ఈ రాత్రికి మనం ఇక్కడ ఎలా గడుపుతాం అంటూ ఆమె గొంతు వణికింది. నేను చెప్తూనే ఉన్నాను, నీకు ఈ షార్ట్కట్ దారులు, అడ్వెంచర్లు అవసరమా అని. విన్నావా నా మాట? కొంచెం కూడా ప్రాక్టికల్గా ఆలోచించవు. ఇప్పుడు చూడు ఏమైందో. భయం కాస్త కోపంగా మారి భర్త మీద విరుచుకుపడింది సాహితి. అతను దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. సాహితి రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకొని, సారీ సాహితి, నాదే తప్పు. నా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే మనం ఇప్పుడు ఇలా ఇరుక్కుపోయాం. నిన్ను ఇబ్బంది పెట్టాలని నేను కావాలని చేయలేదు కదా. ప్లీజ్ భయపడకు. నువ్వు భయపడుతుంటే నాకు ఇంకా భయమేస్తుంది అన్నాడు అనునయంగా. అతను అలా దీనంగా మాట్లాడేసరికి సాహితి ఏమనలేకపోయింది. కంటి వెంట వస్తున్న నీళ్లను తుడుచుకుంటూ, సరే జరిగిందేదో జరిగింది, మరిప్పుడేం చేద్దాం? ఫోన్లో సిగ్నల్ కూడా లేదు కదా అంది. ముందు కార్ డోర్లన్నీ లాక్ చేసి ఇంజిన్ ఆఫ్ చేద్దాం. గాలి కోసం అద్దాలు కొద్దిగా దించుదాం. మరీ జంతువులు, పాములు లోపలికి వచ్చేంత కాకుండా ఒక 2 అంగుళాలు మాత్రమే గ్యాప్ ఉంచుదాం అంటూ చెప్పాడు కార్తీక్. అలాగే చేశారు ఇద్దరు. బయట ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయి. చిమ్మ చీకటి అడవిలో మిడుగురు పురుగులు తప్ప మరే వెలుతురు లేదు. సడన్గా దూరం నుంచి గుడ్లగూబ అరుపు, హుక్ హుక్ అని భయంకరంగా వినపడింది. సాహితి ఉలిక్కిపడి కార్తీక్ని గట్టిగా వాటేసుకుంది. భయంగా ఉంది కార్తీక్ అంటూ అతని ఛాతీలో ముఖం దాచుకుంది. కార్తీక్ ఆమెను మరింత దగ్గరికి తీసుకొని తల నిమురుతూ, పిచ్చిదాన, టెన్షన్ పడకు, నేనున్నాగా, ఏమైపోతాను చెప్పు. ఎవరూ లేని చోట మనిద్దరం ప్రశాంతంగా ఉన్నాం. తెల్లవారితే ఎవరో ఒకరు ఇటుగా రాకపోరు. అప్పటిదాకా నువ్వు నా భుజం మీద తలపెట్టి హాయిగా నిద్రపో, నేను మెలకుగానే ఉంటాను అని ధైర్యం చెప్పాడు. కార్తీక్ అలా భరోసా ఇస్తుంటే సాహితికి ఉన్న భయం కాస్త తగ్గి మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఆ అడవిలో, ఆ చీకటిలో తన పక్కన తన భర్త ఉన్నాడన్న ధైర్యమే ఆమెకు కొండంత అండగా అనిపించింది. అయినా నీకో విషయం తెలుసా సాహితి అంటూ అకస్మాత్తుగా గొంతు మార్చి కాస్త కొంటెగా అడిగాడు కార్తీక్. ఏంటి? తల పైకెత్తి చూసింది సాహితి. ఇందాక దారిలో వస్తుంటే ఈ రొమాంటిక్ వాతావరణంలో ఎవరూ లేని చోట హాయిగా మనిద్దరం టైం స్పెండ్ చేస్తే బావుండు అని అప్పుడే అనుకున్నా. దేవుడు నా కోరిక విని ఏకంగా అడవి మధ్యలో మనకు ప్రైవసీ ఇచ్చాడు, చూసావా అంటూ కన్నుగీటాడు. సాహితికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. నీ పిచ్చి మొహం, ఇక్కడ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని చేస్తుంటే నీకు రొమాన్స్ ఒక్కటే తక్కువైంది. ఇంకా చాలు, మర్యాదగా కళ్ళు మూసుకో అంటూనే నవ్వు ఆపుకోలేక అతని బుగ్గను గట్టిగా గిల్లింది. అతని సరదా మాటల వల్ల కారులో అప్పటిదాకా ఉన్న భయానక వాతావరణం కాస్త తేలిక పడింది. డాష్బోర్డ్ బాక్స్లో ఉన్న వాటర్ బాటిల్,
బిస్కెట్ ప్యాకెట్ తీశాడు కార్తీక్. ఇద్దరూ సగం సగం బిస్కెట్లు పంచుకొని తిని కొద్దిగా నీళ్లు తాగారు. రాత్రి 8 గంటలు దాటుతోంది. ఇంతలో బయట ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. కారు అద్దాల మీద వర్షపు చినుకులు టపటపమని కొడుతున్నాయి. చలిగాలి ఆ 2 అంగుళాల గ్యాప్లోంచి కారులోకి చొచ్చుకొస్తోంది. వెనక సీట్లో ఉన్న దుప్పటిని ఇద్దరి మీద కప్పుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని ప్రశాంతంగా సేద తీరుతున్నారు. కానీ ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అప్పుడే కార్తీక్కి ఎడమవైపు అద్దంలోంచి ఏదో కదలిక కనిపించింది. ఎవరో మనిషి ఆకారంలో ఉన్న వ్యక్తి చేతిలో ఒక పాతకాలపు లాంతరు పట్టుకొని కారు వైపుగా నడుచుకుంటూ వస్తున్నాడు. వర్షపు చినుకుల మధ్య ఆ లాంతరు వెలుతురు మసకమసకగా కనిపిస్తోంది. అది నెమ్మదిగా కారు వైపే కదులుతూ వస్తోంది. కార్తీక్ గుండె వేగం పెరిగింది. సాహితిని తన ఒళ్ళో నుంచి పక్కకు జరిపి, ష్, అలికిడి చేయకు అంటూ సీట్లో వెనక్కి ఆనుకొని ఆ ఆకారాన్ని గమనించసాగాడు. ఏమైంది కార్తీక్ అంటూ అద్దం వైపు చూసిన ఆమె గొంతులోంచి ఒక భయంకరమైన అరుపు రాబోయింది. వెంటనే కార్తీక్ ఆమె నోటి మీద చేయి వేసి అదిమి పెట్టాడు. అరవకు సాహితి, ఎవరో వస్తున్నారు. అడవిలో ఏ దొంగలో ఇంకెవరో మనకు తెలీదు. సైలెంట్గా ఉండు అని గుసగుసలాడాడు. ఆ ఆకారం కారు దగ్గరకొచ్చింది. లాంతరు వెలుతురులో ఒక ముడతల పడిన ముఖం, తలపాగా, గడ్డం కనిపించాయి. అతను కారు కిటికీ దగ్గరకు వచ్చి తన చేతికి ఉన్న కర్రతో అద్దం మీద తట్టాడు. టక్ టక్ టక్. సాహితి ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పనైంది. కార్తీక్, దెయ్యమంటావా? వణుకుతున్న గొంతుతో అడిగింది. అప్పటిదాకా భయపడిన కార్తీక్కి ఆమె మాటతో ఎక్కడలేని నవ్వొచ్చింది. పిచ్చిదానా, ఏ దయ్యమైనా లాంతర పట్టుకొని కర్రతో అద్దం మీద తడుతుందా? ఎవరో మనిషే, ఉండు చూద్దాం అంటూ కారు కిటికీ అద్దాన్ని ఒక అంగుళం కిందకి దించాడు. ఎవరయ్యా బాబూ, ఈ కుంభవృష్టిలో కారు ఎక్కడ ఆపేశారు? ఇది అడవి పందులు, ఏనుగులు తిరిగే దారి. ఇక్కడ కారు ఆపకూడదు అంటూ స్వచ్ఛమైన పల్లెటూరి యాసలో పలకరించాడు ఆ వృద్ధుడు. ఆ మాటలు వినగానే కార్తీక్కి సాహితికి ప్రాణాలు లేచొచ్చాయి. అది కాదండి, కారు టైర్ పంచర్ అయింది. ఫోన్లో సిగ్నల్ కూడా లేదు. అసలు మీరెవరు తాత అని అడిగాడు కార్తీక్. నా పేరు ముత్తయ్య బాబు, అటవీ శాఖ వాళ్ళు పెట్టిన వాచ్మెన్ని. వర్షం వెలిసిందని బయటకొస్తే మీ కారు ఆగిపోయి కనిపించింది. కారులో ఉండడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు బాబు. ఇక్కడికి ఓ 1/2 కిలోమీటర్ దూరంలో మా ఫారెస్ట్ చెక్పోస్ట్ క్యాబిన్ ఉంది. ఈ రాత్రికి అక్కడికే వచ్చేయండి. పొద్దున్నే నేను మెకానిక్ని తీసుకొస్తా అన్నాడు ముత్తయ్య లాంతరు పైకెత్తి పట్టుకుంటూ. కార్తీక్ సాహితి వైపు చూశాడు. ఏమంటావు సాహితి? కారులో రాత్రంతా ఉండడం కంటే అది బెస్ట్ కదా అన్నాడు. సాహితి వెంటనే తల ఊపింది. ఈ చీకటి కారులో క్షణం ఒక యుగంలా గడుస్తోంది ఆమెకి. ఇద్దరు కారు దిగారు. కార్తీక్ కార్ బూట్ ఓపెన్ చేసి ఒక చిన్న బ్యాగ్లో వాళ్లకు అవసరమైన బట్టలు తీసుకున్నాడు. కారు డోర్లన్నీ లాక్ చేసి ముత్తయ్య వెనకాల నడవడం మొదలుపెట్టారు. వర్షం ఇంకా పడుతూనే ఉంది. కారు దిగగానే సాహితి చలికి వణికిపోయింది. కార్తీక్ వెంటనే తన జాకెట్ తీసి సాహితి తల మీద కప్పుతూ తన చేతితో ఆమె భుజాలను పట్టుకొని తనకి మరింత దగ్గరగా తీసుకున్నాడు. ఆ వానలో బురద గుంటల మధ్య నడుస్తుంటే సాహితి కాలు జారింది. వెంటనే కార్తీక్ ఆమె నడుం పట్టుకొని ఆపాడు. చూసుకున్నాడు మహారాణి, పడ్డావంటే ఈ బురదలో గుర్తుపట్టలేనంతగా మారిపోతావు అంటూ ఆమె చెవిలో గుసగుసగా ఆట పట్టించాడు. ఆ భయానక వాతావరణంలో కూడా కార్తీక్ ఉన్న ఆ చలాకితనానికి సాహితి పెదవులపై చిన్న నవ్వు విరిసింది. చంపేస్తాను, ఈ పరిస్థితిలో కూడా జోకులు అవసరమా నీకు అంటూ అతన్ని నెమ్మదిగా నెట్టింది. కానీ ఆమె కళ్ళలో భర్త పట్ల అపారమైన ప్రేమ కనిపించింది. 10 నిమిషాల నడక తర్వాత అడవి మధ్యలో ఉన్న చిన్న చెక్పోస్ట్ క్యాబిన్ చేరుకున్నారు. అది ఒక చిన్న సిమెంట్ గది. పైన పెంకులున్నాయి. లోపల ఒక చిన్న మంచం, టేబుల్ ఉన్నాయి. గదికి ఆనుకొని బయట ఉన్న చిన్న రేకుల చూరు కింద రాళ్లతో పేర్చిన ఒక కట్టెల పొయ్యి ఉంది. ముత్తయ్య వెంటనే లోపల నుంచి కొన్ని ఎండుపులలు తెచ్చి ఆ పొయ్యిలో పెట్టి మంట వెలిగించాడు. గది తలుపులు తీసి ఉండడంతో బయట వెలుగుతున్న ఆ మంట వెచ్చదనం లోపలికి వస్తోంది. ఆ వెచ్చటి గాలి తగలగానే సాహితికి ప్రాణం లేచొచ్చినట్లయింది. కార్తీక్ జాకెట్ తీసి కుర్చీ మీద వేసి ఆమె తల తుడుచుకోవడం మొదలుపెట్టింది.
అప్పుడే మంట వెలుతురులో తడిసిన ఆమె ముఖాన్ని, నుదుటిన కరిగిన బొట్టును చూస్తూ ఉండిపోయాడు కార్తీక్. ఎంత భయంలో ఉన్నా తడిసిన జుట్టుతో ఆమె అందం మరింత రెట్టింపైంది అనిపించింది అతనికి. కార్తీక్ చూపులను గమనించిన సాహితి సిగ్గుపడుతూ కళ్ళతోనే ఏంటి అని అడిగింది. కార్తీక్ చిరునవ్వు నవ్వి, మన ఈ యానివర్సరీ ట్రిప్ 5 స్టార్ రిసార్ట్లో కంటే ఇక్కడే చాలా రొమాంటిక్గా ఉంది. అచ్చం పాత సినిమాల్లో వానలో తడిసిన హీరో హీరోయిన్లు ఒక గుడిసెలోకి వచ్చినట్లు అనిపిస్తోంది కదూ అన్నాడు గొంతు తగ్గించి. సాహితీ సిగ్గుతో ముఖం దాచుకొని, నీకు ఎప్పుడు అదే ధ్యాస, ముసలాయనున్నాడు, కాస్త ఆగు అంటూ నెమ్మదిగా మందలించింది. ఇంతలో ముత్తయ్య 2 గ్లాసుల్లో వేడివేడి టీ తెచ్చి ఇచ్చాడు. తాగండి బాబు, అల్లం వేసి చేశాను, చలికి కొంచెం వెచ్చగా ఉంటుంది అన్నాడు. ఆ టీ తాగుతుంటే అమృతం తాగినంత హాయిగా అనిపించింది వాళ్ళిద్దరికీ. చాలా థ్యాంక్స్ ముత్తయ్య గారు, మీరు దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడారు అన్నాడు కార్తీక్ కృతజ్ఞతగా. అదంతా దేవుడు దయబాబు. సరే, మీరు బట్టలు మార్చుకొని కాస్త కొనుక్కు తీయండి, నేను బయట అరుగు మీద కూర్చొని కాపలా ఉంటాను, లాంతరు ఇక్కడే ఉంచుతున్నాను అంటూ ముత్తయ్య బయటకు వెళ్ళి తలుపు వేయగానే గదిలో ఏకాంతం ఆవరించింది. బయట రేకుల చూరు కింద మండుతున్న కట్టెల పొయ్యి వెచ్చదనం తలుపు సందుల్లోంచి గదిలోకి వస్తూ వాతావరణాన్ని కాస్త కుదుట పరుస్తోంది. లోపల ముత్తయ్య ఇచ్చిన పాత లాంతరు వెలుతురులో గది మసక మసకగా ఉంది. సాహితి కట్టుకున్న కాటన్ చీర వానకు పూర్తిగా తడిసి శరీరానికి అతుక్కుపోయింది. చలికి ఆమె పెదాలు వణుకుతున్నాయి. కార్తీక్ బ్యాగ్లోంచి 2 జతల బట్టలు బయటకు తీశాడు. సాహితి, ముందు ఈ తడి బట్టలు మార్చుకో, లేదంటే జలుబు చేస్తుంది అంటూ ఒక జత ఆమె చేతికి ఇచ్చాడు. గదిలో బట్టలు మార్చుకోవడానికి వేరే మరుగేదీ లేదు. అది గమనించిన కార్తీక్, నువ్వు లోపల తలుపు గడియ పెట్టుకొని బట్టలు మార్చుకో, నేను ఈలోపు బయట పొయ్యి దగ్గర చలి కాచుకుంటూ ఉంటాను అంటూ బయటకు అడుగు పెట్టాడు. బయట వెచ్చటి మంట ముందు నిలబడిన కార్తీక్కి లోపల సాహితి తడిచీర మార్చుకుంటున్నప్పుడు వినిపిస్తున్న గాజుల సవ్వడి అతనిలో ఏదో తెలియని అలజడిని సృష్టిస్తోంది. కాసేపటికి బట్టలు మార్చుకున్న సాహితి తలుపు తీసింది. కార్తీక్ కూడా లోపలికి వచ్చి తన బట్టలు మార్చుకొని ఆమె పక్కన మంచం మీద కూర్చున్నాడు. బయట వాన హోరు కాస్త సన్నబడింది. కార్తీక్ నెమ్మదిగా సాహితి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సాహితి అన్నాడు ఎంతో ఆర్ద్రంగా. అతని గొంతులో ఎప్పటిలా అల్లరి లేదు, ఏదో లోతైన భావోద్వేగం ఉంది. ఆమె తల పైకెత్తి అతన్ని చూసింది. సారీ సాహితి, ఈ 3 ఏళ్లలో ఆఫీస్ పనుల్లో పడి డబ్బు సంపాదించే హడావిడిలో నీకు కనీసం సరైన టైం కూడా ఇవ్వలేకపోయాను. ఈరోజు మనం ఇలా అడవిలో ఇరుక్కుపోయినందుకు నాకు ఒక రకంగా సంతోషంగానే ఉంది. ఫోన్లు మోగవు, ల్యాప్టాపులు లేవు, ఆఫీస్ టెన్షన్లు లేవు, కేవలం నువ్వు నేను మాత్రమే. ఈ క్షణం నాకు అర్థమవుతోంది, నా జీవితంలో వీటన్నిటికంటే నువ్వే నాకు అత్యంత ముఖ్యమైన దానివని అంటూ ఆమె చేతిని తన చెంపకు ఆనించుకున్నాడు. సాహితి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కార్తీక్ నోటి నుండి ఈ మాటలు వినాలని ఆమె ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తోంది. ఆమె ప్రేమగా అతని భుజం మీద వాలింది. సగం తెరిచి ఉన్న తలుపులోంచి వస్తున్న ఆ పొయ్యి మంటల వెలుతురులో ఇద్దరి మధ్య ఒక అందమైన మౌనం. ఆ మౌనంలోనే 100 మాటలు మాట్లాడుకుంటున్నాయి వాళ్ళ హృదయాలు. ఆ రాత్రి ఆ అడవిలో ఏ భయము లేకుండా ఒకరి చేతుల్లో ఒకరు బందీలై ఎంతో ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయం అడవిలో పక్షుల కిలకిలా రావాలు ఇనుమడిస్తున్నాయి. రాత్రంతా కురిసిన వర్షానికి చెట్ల ఆకులన్నీ కడిగిన ముత్యాల్లా మెరుస్తున్నాయి. చుట్టూ దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉంది. లేలేత సూర్యకిరణాలు ఆ మంచును చీల్చుకొని ఆకుపచ్చని అడవిని తాకుతున్నాయి. సాహితి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. పక్కన కార్తీక్ లేడు. దుప్పటి పక్కకు పెట్టి తలుపు తీసుకొని నెమ్మదిగా బయటకు వచ్చింది. చల్లటి గాలి ఆమెను తాకగానే చిన్నగా వణికింది. ఎదురుగా చెక్పోస్ట్ అరుగు మీద నిలబడి ఆ పొగమంచును ఆస్వాదిస్తున్నాడు కార్తీక్. అతని వైపు నడుచుకుంటూ వెళ్ళింది సాహితి. అడుగుల చప్పుడు విని వెనక్కి తిరిగిన కార్తీక్ తన వైపు వస్తున్న సాహితిని చూసి అలానే ఉండిపోయాడు. కాటన్ చీరలో నుదుటిన చిన్న బొట్టుతో నిద్రలేచిన ఆ లేత ముఖంతో సాహితి అతనికి ఒక దేవతలా కనిపించింది. నిన్న వానలో తడవడం వల్ల జలుబు చేయడంతో చిన్నగా తుమ్ముతూ ముక్కు చీదుకుంటూ అతని దగ్గరికి వచ్చింది. హ్యాపీ యానివర్సరీ మై డియర్ తుమ్ముల రాణి అన్నాడు కొంటెగా నవ్వుతూ.
సాహితి చిరుకోపంగా అతన్ని చూసి, నీకు ఎప్పుడు అల్లరే, ఏంటా పేర్లు అంది ముక్కు తుడుచుకుంటూ. మరి కాకపోతే ఏంటి మహారాణి, మామూలుగా యానివర్సరీ రోజు ఉదయాన్నే వేడివేడి కాఫీ వాసనో లేకపోతే నా పెళ్ళాం ఏదైనా మంచి పర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఆ వాసనో రావాలి. కానీ ఇక్కడ మాత్రం దానికి బదులు నీ అమృతాంజన్ వాసన, నువ్వు ముక్కు చీదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తోంది అంటూ పకపకా నవ్వాడు. సాహితీ వెంటనే అతని ఛాతీ మీద చిన్నగా గుద్ది, అంతా నీ వల్లే కదా ఈ అడవిలో ఇరుక్కున్నాం, మళ్ళీ నా మీదే జోకులేస్తున్నావా అని బుంగమూతి పెట్టింది. ఆ తర్వాత తను ఆపుకోలేక నవ్వేసి, హ్యాపీ యానివర్సరీ కార్తీక్ అంటూ సిగ్గుతో అతన్ని ప్రేమగా హత్తుకుంది. ఇంతలో దూరంగా ఒక టీవీఎస్ ఎక్సెల్ బండి శబ్దం వినిపించింది. ముత్తయ్య ఒక కుర్రాన్ని తీసుకొని వచ్చాడు. బాబు, వీడు మా ఊరి మెకానిక్, ఒక అరగంటలో మీ కార్ రెడీ అయిపోతుంది అన్నాడు ముత్తయ్య నవ్వుతూ. కార్తీక్కి ప్రాణం లేచొచ్చినట్లయింది. మెకానిక్ పని ముగించేలోపు కార్తీక్ తన లగేజ్ బ్యాగ్ సర్దుకొని ఇద్దరూ ఫ్రెష్ అయ్యారు. మార్చిన కార్ టైర్ చూడగానే కార్తీక్ మనసు తేలిక పడింది. తన పర్సులోంచి కొన్ని డబ్బులు తీసి ఆ మెకానిక్కి ఇచ్చి తర్వాత కొంత డబ్బు ముత్తయ్య చేతిలో పెడుతూ, మీరు చేసిన ఈ సాయానికి వెలకట్టలేం ముత్తయ్య గారు, మీరు లేకపోతే రాత్రి మా పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయమేస్తోంది అన్నాడు కృతజ్ఞతగా. ముత్తయ్య డబ్బులు వద్దని ఎంత వారించినా సాహితీ బలవంతంగా ఆయన చేతిలో పెట్టి నమస్కరించింది. కారు నెమ్మదిగా ఆ అడవిలో ముందుకు సాగుతోంది. నిన్న సాయంత్రం అదే దారిలో వస్తున్నప్పుడు వాళ్ళ మనసులో ఉన్న భయానికి ఇప్పుడున్న ఆనందానికి ఎంతో తేడా ఉంది. ఏసీ ఆన్ చేసి లైట్గా ఇళయరాజా రొమాంటిక్ మెలోడీ పాటను ప్లే చేశాడు కార్తీక్. సాహితీ కుడి చేయి కార్తీక్ ఎడమ చేతిని పెనవేసుకొని ఉంది. ఇద్దరూ బయట కనిపిస్తున్న అడవి అందాలను ఆస్వాదిస్తూ ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతున్నారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోవడానికి ఒక్కోసారి చిన్న కష్టం కూడా ఒక వారధిలా పనిచేస్తుందని సాహితికి అప్పుడు అర్థమైంది. అరగంట ప్రయాణం తర్వాత వాళ్ళు తాము బుక్ చేసుకున్న గ్రీన్ వ్యూ ఫారెస్ట్ రిసార్ట్కి చేరుకున్నారు. అది ప్రకృతి ఒడిలో ఎంతో అందంగా నిర్మించిన పెద్ద రిసార్ట్. చుట్టూ కొండలు, చెట్లు, పక్కనే ఒక చిన్న సెలయేరు. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. రిసెప్షన్లో వాళ్ళని సాదరంగా ఆహ్వానించి వాళ్ళ కాటేజ్ కీస్ ఇచ్చారు. రూమ్కి వెళ్ళి స్నానాలు చేసి ఫ్రెష్గా తయారై డైనింగ్ ఏరియాకు వచ్చారు ఇద్దరు. అప్పటికే టైం 11 అవుతోంది. ఆకలి దంచేస్తుండడంతో బుఫేలో ఉన్న వేడివేడి ఇడ్లీలు, పూరీలు ప్లేట్లో పెట్టుకొని సెలయేరు పక్కన ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. అక్కడే వాళ్ళకి ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్న ఒక మధ్య వయస్కులైన జంట వాళ్ళ దృష్టిని ఆకర్షించింది. ఆయన పేరు రాంబాబు, ఆవిడ పేరు భానుమతి. చూడ్డానికి 50 ఏళ్లకు పైనే ఉంటాయి వాళ్లకు. రాంబాబు గారు కాస్త బట్టతలతో పట్టు పంచె, లాల్చీలో చాలా హుందాగా ఉన్నారు. భానుమతి గారు చక్కటి కాంజీవరం పట్టుచీర కట్టుకొని తలలో నిండుగా మల్లెపూలు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న చిన్నపాటి గొడవను కార్తీక్, సాహితి ఆసక్తిగా గమనించసాగారు. రాంబాబు గారు తన ఫోన్ తీసుకొని భానుమతి గారిని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అలా కాదు భాను, కాస్త ఎడమ వైపుకి తిరిగి నవ్వు. ఆ వెనకాల ఉన్న కొండ, ఈ పూల చెట్టు, నీ మొహం అన్నీ కలిపి ఒకే ఫ్రేమ్లో అద్భుతంగా వస్తాయి అంటున్నాడు. భానుమతి గారు విసుక్కుంటూ, చాలండి మీ ఫోటోగ్రఫీ, ఇందాకటి నుంచి 5 నిమిషాలకోసారి నిలబెట్టి ఫోటోలు తీయడమే కానీ ఒక్కటైనా కంటికి ఇంపుగా తీశారా? ఏ ఫోటోలో చూసినా నా ముఖం రొట్టె పెంకులా వస్తోంది. ఆ వెనకాల కొండని కవర్ చేయబోయి నా ముఖాన్ని సగం కట్ చేశారు. మీకెందుకండి ఆ స్మార్ట్ ఫోన్లు అని దెప్పి పొడిచింది. రాంబాబు గారు నొచ్చుకుంటూ, అదేంటోయ్ బాను అలా అంటావు? 30 ఏళ్ల మన పెళ్లి రోజుకి గుర్తుగా మంచి ఫోటోలు ఉండాలి కదా అని నా తాపత్రయం. అయినా నువ్వు అలా కోపంగా చూస్తుంటే కెమెరా కూడా భయపడిపోయి ఫోటో సరిగ్గా తీయట్లేదు. ఒకసారి నా కోసం ఆ కోపం వదిలేసి మన పెళ్లినాటి ఫోటోలో నవ్వినట్లు ఓ మంచి స్మైల్ ఇవ్వవే అన్నాడు బతిమాలుతూ. చాలండి, ఈ ముడతలు పడిన ముఖానికి ఆ నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వయసులో కూడా మీకు ఈ వంకర బుద్ధి పోలేదు అంటూనే భానుమతి గారు సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వింది. ఆ నవ్వు రాగానే రాంబాబు గారు వెంటనే క్లిక్ మనిపించాడు. వాళ్ళ సంభాషణ వింటున్న కార్తీక్, సాహితీలకు నవ్వు ఆగలేదు. 30 ఏళ్ల కాపురంలో కూడా వాళ్ల మధ్య ఆ చిన్నపాటి అల్లరి,
కల్మషం లేని ప్రేమ చూసి సాహితీ మనసు ఎంతో ఆనందించింది. టిఫిన్ పూర్తయ్యాక కార్తీక్ చేయి కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు రాంబాబు గారు కూడా అక్కడికే వచ్చారు. కార్తీక్ ఆయన్ని చూసి నవ్వుతూ పలకరించాడు. నమస్కారం అంకుల్, చూస్తుంటే మీది యానివర్సరీ ట్రిప్లా ఉంది అని అడిగాడు. రాంబాబు గారు నవ్వుతూ, అవును బాబు, ఇవాళ్టికి మా పెళ్ళై 30 ఏళ్ళు. పిల్లలిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. వాళ్లే బలవంతంగా ఈ రిసార్ట్ బుక్ చేసి ఇద్దరిని ఎంజాయ్ చేసి రమ్మని పంపారు. కానీ ఇక్కడ నా భార్య చేసే అల్లరికి నా తల ప్రాణం తోకకొస్తోంది అన్నాడు సరదాగా. కార్తీక్ నవ్వుతూ, మాది కూడా ఇవాళే యానివర్సరీ అంకుల్. 3 ఏళ్ళు పూర్తయింది. ఇప్పుడే చూశాను ఫోటో కోసం ఆంటీతో మీరు పడుతున్న అవస్థ. మీ ఇద్దరిని చూస్తుంటే భలే ముచ్చటేస్తోంది అన్నాడు. రాంబాబు గారు చిరునవ్వుతో కార్తీక్ భుజం తట్టి, అవస్థ కాదు బాబు, అదొక అందమైన అలవాటు. పెళ్ళైన కొత్తలో ప్రతి చిన్నదానికి మన మాటే నెగ్గాలి, మనమే రైట్ అని పంతాలకు పోతాం. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ అర్థమవుతుంది, వాదనలో గెలవటం కంటే మన వాళ్ళ ముఖంలో ఆ చిన్న నవ్వు చూడడంలోనే అసలైన తృప్తి ఉంది అని. ఆవిడలా నవ్వితే చాలు బాబు, నాకదే 10,000 అన్నారు. ఆ మాట వినగానే కార్తీక్ ఆలోచనల్లో పడ్డాడు. పెళ్ళైన కొత్తలో ప్రతి చిన్న విషయానికి లాజిక్ లాగి పంతో నెగ్గించుకున్న ప్రతిసారి సాహితీ ముఖంలో సంతోషం మాయమవడం అతనికి గుర్తొచ్చింది. వాదనలో గెలవడం కన్నా వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి భార్య ముఖంలో ఆ చిరునవ్వును చూడడమే మగాడికి అసలైన గెలుపు అని రాంబాబు గారి మాటలతో అతనికి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అదే సమయంలో టేబుల్ దగ్గర కూర్చున్న సాహితీ, భానుమతి గారు కూడా మాటల్లో పడ్డారు. చాలా అందంగా ఉన్నారాంటీ. పెళ్ళై 30 ఏళ్లైనా మీ కళ్ళలో ఆయన పట్ల ఎంతో ప్రేమ కనిపిస్తోంది అంది సాహితీ. భానుమతి గారు మాట్లాడుతూ, ప్రేమ ఎక్కడికి పోతుంది తల్లి? మొగుడంటే ఒక బాధ్యత, ఒక తోడు. కష్టం వచ్చినా కోపం వచ్చినా వాళ్లను సాధిస్తామే కానీ వదిలేసుకోం కదా. నువ్వు మీ ఆయనతో గొడవ పడినప్పుడు ఎప్పుడూ పాత విషయాలు తవ్వి తీయకు. అప్పటికప్పుడు అరుచుకున్నా మరుక్షణం అంతా మర్చిపోయి అతనికి కావాల్సింది వండిపెట్టు. మగవాళ్ల కోపం అలా కరిగిపోతుంది అని తన 30 ఏళ్ల అనుభవాన్ని రంగరించి చెప్పింది. సాహితీ ఎంతో ఆసక్తిగా వింటూ తలూపింది. తను ఎప్పుడూ కార్తీక్తో పాత విషయాలు గుర్తు చేసి ఎలా గొడవ పడేదో ఆమెకు గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంది. కార్తీక్, రాంబాబు గారు వెనక్కి రాగానే ఆ 2 జంటలు కలిసి ఆ రోజంతా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. 30 ఏళ్ల అనుబంధం ఉన్న ఆ జంటను చూసి కొత్తగా పెళ్ళైన కార్తీక్, సాహితీ తమ దాంపత్యానికి పనికొచ్చే ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఆ రోజంతా ఆ గ్రీన్ వ్యూ రిసార్ట్లోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంతో ఉల్లాసంగా గడిపి సాయంత్రానికి తమ రూమ్కి చేరుకున్నారు కార్తీక్, సాహితీ. చీకటి పడుతోంది. కొండల మధ్య ఉన్న ఆ రిసార్ట్లో అప్పుడే చలిగాలి మొదలైంది. రిసార్ట్ వాళ్ళు ఆ యానివర్సరీ జంటల కోసం సెలయేరు పక్కన పచ్చగడ్డి మీద ప్రత్యేకంగా క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశారు. కార్తీక్, సాహితీ తమ రూమ్లో రెడీ అవుతున్నారు. సాహితీ అద్దం ముందు నిలబడి తన నలుపు రంగు షిఫాన్ చీరను సరిచేసుకుంటోంది. కార్తీక్ ఆమెకు కనబడకుండా తన లగేజ్ బ్యాగ్ దగ్గరకు వెళ్ళాడు. గత 6 నెలలుగా దాచుకున్న డబ్బుతో సాహితికి తెలియకుండా ఎంతో ఇష్టంగా కొన్న డైమండ్ నెక్లెస్ బాక్స్ను బ్యాగ్ అడుగున బట్టల మధ్యలోంచి జాగ్రత్తగా బయటకు తీశాడు. ఈ క్షణం కోసమే వారం రోజులుగా ఎదురు చూస్తున్నాడు కార్తీక్. ఆ బాక్స్ను తన జాకెట్ జేబులో భద్రంగా పెట్టుకొని సాహితి వైపు తిరిగి మాయగా నవ్వాడు. రెడీనా మహారాణి అన్నాడు కార్తీక్. రెడీ, పద అంటూ సాహితి అతని చేయి పట్టుకుంది. ఇద్దరూ కలిసి రూమ్లోంచి బయటకొచ్చారు. చలికాలపు రాత్రి. ఆకాశంలో నిండుగా నక్షత్రాలు. పక్కనే గలగల పారుతున్న సెలయేటి శబ్దం. దానికి తోడు వెచ్చగా మండుతున్న క్యాంప్ ఫైర్. ఆ వాతావరణం చెప్పలేనంత ఆహ్లాదకరంగా ఉంది. కార్తీక్, సాహితి క్యాంప్ ఫైర్ దగ్గరకు చేరుకునేసరికి రాంబాబు గారు, భానుమతి గారు అప్పటికే అక్కడ కుర్చీల్లో కూర్చొనున్నారు. రాంబాబు గారు మంట వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ పాత రేడియోలో పాడినట్లుగా తనదైన శైలిలో పాడుతున్నారు. ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది అని ఆయన పాడుతుంటే భానుమతి గారు ఆయన వంక ఎంతో ఆరాధనగా చూస్తున్నారు. 30 ఏళ్ల క్రితం పెళ్లి చూపుల్లో ఇదే పాట పాడారండి. వయసు మీద పడుతున్నా మీ గొంతుల ఆ మాధుర్యం ఏమాత్రం తగ్గలేదు అంటూ ఆమె ఆయన చేతిని ఆప్యాయంగా పట్టుకుంది. రాంబాబు గారు మురిసిపోతూ,
నీ ప్రేమ తోడున్నంతకాలం ఈ గొంతు ఇలాగే పాడుతుంది బాను అన్నారు. ఆ దృశ్యాన్ని చూసి కార్తీక్, సాహితుల పెదవులపై ఒక అందమైన చిరునవ్వు విరిసింది. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక క్యాంప్ ఫైర్కు కాస్త అవతలి వైపు వేసిన కుర్చీల్లో కూర్చున్నారు. చలిగాలికి సాహితి చిన్నగా వణుకుతుంటే కార్తీక్ ఆమె భుజం మీద చేయి వేసి తనకి దగ్గరగా లాక్కున్నాడు. ఆకాశంలో వెన్నెల వెలుగు సెలయేటి నీళ్లపై పడి తళతళ మెరుస్తోంది. ఆ నీళ్ల గలగలల శబ్దం ఒక అందమైన నేపథ్య సంగీతంలా ఉంది. కార్తీక్ నెమ్మదిగా సాహితి చేతిని పట్టుకొని లేచాడు. ఏంటి అని అడిగింది సాహితి. కాసేపు ఆ సెలయేటి ఒడ్డున నడుద్దాంరా అంటూ ఆమెను ఆ మంట వెలుతురు నుంచి కొద్దిగా దూరంగా వెన్నెల కురుస్తున్న నీటి ఒడ్డుకు తీసుకువెళ్లాడు. అక్కడ ఎవరూ లేరు. చుట్టూ ఉన్న నిశ్శబ్దంలో వారిద్దరి శ్వాసల చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. కార్తీక్ ఆమెకు ఎదురుగా నిలబడ్డాడు. నలుపు రంగు చీరలో వెన్నెల కాంతి పడిన సాహితి ముఖం ఓ అద్భుతమైన పెయింటింగ్లా కనిపిస్తోంది అతనికి. కార్తీక్ నెమ్మదిగా తన జాకెట్ జేబులోంచి ఓ వెల్వెట్ బాక్స్ను బయటకు తీశాడు. సాహితి కళ్ళలోకి చూస్తూ దాన్ని ఆమె ముందు తెరిచాడు. ఆ బాక్స్ తెరుచుకోగానే అందులో ఉన్న డైమండ్ నెక్లెస్ ఆ వెన్నెల వెలుగులో తళతళ మెరిసిపోయింది. దాన్ని చూడగానే సాహితి కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. ఆమె నోట మాట రాలేదు. ఆమె చేతులు అప్రయత్నంగా నోటి దగ్గరకు వెళ్ళాయి. కార్తీక్, ఇది డైమండ్ నెక్లెస్. చాలా ఖరీదైంది కదా. మనకున్న ఈఎంఐలు కష్టాల్లో ఇది అంత అవసరమా అంది వణుకుతున్న గొంతుతో. ఆమె కళ్ళలో అప్పటికే నీటి పొర అలుముకుంది. కార్తీక్ చిరునవ్వుతో ఆమె కంటి వెంట వచ్చిన కన్నీటి చుక్కను తన వేలితో సున్నితంగా తుడుస్తూ, ప్రతిదానికి ఇలా లెక్కలు చూసుకుంటే ఎలా సాహితి? నా కోసం, నా ఇష్టాల కోసం నువ్వు పడే కష్టం ముందు ఈ నెక్లెస్ ఖరీదు ఓ లెక్క చెప్పు. ఇది నా నుంచి నీకో చిన్న కానుక, అంతే. హ్యాపీ యానివర్సరీ అంటూ ప్రేమగా ఆ నెక్లెస్ ఆమె మెడలో వేశాడు కార్తీక్. ఆ నెక్లెస్ చల్లటి స్పర్శకు, కార్తీక్ చేతుల వెచ్చదనానికి సాహితి శరీరంలో ఒక పులకింత పుట్టింది. అతని ప్రేమకి ఆమె మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. అప్రయత్నంగా కార్తీక్ ఛాతీ మీద వాలిపోయింది సాహితి. థ్యాంక్ యూ కార్తీక్. నా జీవితంలో నాకు దొరికిన అతిపెద్ద బహుమతి ఈ నెక్లెస్ కాదు, నువ్వే అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంది. చల్లటి గాలి వాళ్ళిద్దరినీ తాకి వెళుతోంది. ఆ సెలయేటి ఒడ్డున వెన్నెల సాక్షిగా ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి. వారిద్దరి మౌనం కూడా అద్భుతమైన ప్రేమ కథను చదువుతున్నట్లుగా ఉంది. కాసేపటి తర్వాత రాంబాబు గారు, భానుమతి గారు లేచి తమ కాటేజ్కి వెళ్లడం గమనించి కార్తీక్, సాహితి కూడా తమ రూమ్కి చేరుకున్నారు. రూమ్కి రాగానే బయట చలి వల్ల సాహితి తలుపులు, కిటికీలు అన్నీ వేసేసింది. లోపల వెచ్చటి హీటర్ ఆన్ చేసి ఉంది. డిమ్గా వెలుగుతున్న బెడ్ ల్యాంప్ వెలుతురులో గది ఎంతో ప్రశాంతంగా, అందంగా ఉంది. సాహితి అద్దం ముందు నిలబడి తన మెడలోని నెక్లెస్ని చూసుకుని మురిసిపోతోంది. ఆమె కట్టుకున్న నలుపు రంగు షిఫాన్ చీరలో ఆమె అందం ద్విగుణీకృతమై కనిపిస్తోంది. బట్టలు మార్చుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చిన కార్తీక్ వెనక నుంచి సాహితి నడుము చుట్టూ తన చేతులను బంధించాడు. అకస్మాత్తుగా జరిగిన స్పర్శకు సాహితి కళ్ళు మూసుకొని తలను కార్తీక్ భుజం మీద వాల్చింది. కార్తీక్ ఆమె మెడ దగ్గర తన పెదాలను ఆనిస్తూ, ఆ నెక్లెస్ కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు సాహితి అని గుసగుసలాడాడు. అతని శ్వాస ఆమెను తాకుతుంటే సాహితికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అద్దంలోంచి కార్తీక్ కళ్ళలోకి చూస్తూ సాహితి సిగ్గుతో ముసిముసిగా నవ్వింది. ఆ రాత్రి ఆ గదిలో వాళ్ళిద్దరి ప్రయాణానికి, 3 ఏళ్ల వారి దాంపత్య బంధానికి ఒక కొత్త అర్థం దొరికింది. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న ఆ రాత్రి వాళ్ళ జీవితంలో అత్యంత అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. మరుసటి రోజు ఉదయం లేలేత సూర్యకిరణాలు కిటికీ అద్దాల గుండా పడుతున్నాయి. ఎంతో రిఫ్రెషింగ్గా నిద్రలేచారు ఇద్దరు. నిన్నటి ఆనందం వాళ్ల ముఖాల్లో ఇంకా తాజాగానే కనిపిస్తోంది. తయారై బయటకొచ్చేసరికి రాంబాబు గారు, భానుమతి గారు తమ తమ బ్యాగులతో చెక్అవుట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లి చిరునవ్వుతో పలకరించారు కార్తీక్, సాహితి. మా సెలవులు అయిపోయాయి బాబు, ఇక బయలుదేరుతున్నాం. నిన్నటి నుంచి మీ జంటను చూస్తుంటే మాకు పాత రోజులు గుర్తొచ్చాయి. మీరెప్పుడూ ఇలాగే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలకాలం సంతోషంగా ఉండండి అని ఆశీర్వదించారు వాళ్ళు. వీళ్ళు కూడా నమస్కరించి ఎంతో ఆప్యాయంగా వాళ్ళకి వీడ్కోలు పలికారు.
రాంబాబు దంపతులు వెళ్ళిపోయాక కార్తీక్ సాహితీ వైపు తిరిగి, మరి మనం ఇవాళ ఎక్కడికి వెళ్దాం? ఇక్కడికి దగ్గరలో ఒక పెద్ద జలపాతం ఉందని నిన్న హోటల్ మేనేజర్ చెప్పాడు. అడవిలో ఒక 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలట, వెళ్దామా అని అడిగాడు. సాహితీ ఉత్సాహంగా తలూపింది. వెళ్దాం కార్తీక్, ప్రకృతి మధ్య నడవడం అంటే నాకు ఇష్టమే. ఇద్దరూ ఒక చిన్న బ్యాగ్లో వాటర్ బాటిల్స్, కొన్ని స్నాక్స్ పెట్టుకొని జలపాతం వైపు నడక సాగించారు. అడవి దారి ఎంతో అందంగా పచ్చని చెట్లతో ఉత్సాహభరితంగా ఉంది. దారి పొడవునా కార్తీక్ వేసే జోకులకు సాహితీ పడి పడి నవ్వుతోంది. నడుస్తూ నడుస్తూ ఒక పెద్ద బండరాయి దాటి అవతలికి వెళ్ళగానే జలపాతం హోరు స్పష్టంగా వినిపించడం మొదలైంది. కొండపై నుంచి కింద పడుతున్న తెల్లటి నీటి ప్రవాహం చూడముచ్చటగా ఉంది. అద్భుతమైన ఆ జలపాతాన్ని చూసి సాహితీ ఆనందంతో గెంతులేసింది. కార్తీక్, ఎంత బాగుందో చూడు, అచ్చం సినిమాలో లాగా ఉంది కదా అంటూ వెనక్కి తిరిగి కూడా చూడకుండా చిన్నపిల్లలా ముందుకెళ్ళి ఆ చల్లటి నీటిలోకి అడుగుపెట్టింది సాహితీ. కార్తీక్ ఒడ్డునే బండరాయి మీద నిలబడి ఆ జలపాతం కంటే అందంగా ఉన్న సాహితీ వైపు చూస్తూ మురిసిపోతున్నాడు. ఎప్పుడూ ఇల్లు బాధ్యతలు అంటూ సీరియస్గా ఉండే తన భార్య ఇన్నాళ్లకు మనసారా నవ్వుతూ ప్రకృతితో ఆడుకోవడం అతనికి చెప్పలేనంత సంతోషాన్నిచ్చింది. నీళ్లలోకి దిగిన సాహితీ దోసెల నిండా నీళ్లు తీసుకొని ఒడ్డున నిలబడ్డ కార్తీక్ ముఖం మీద ఒక్కసారిగా చల్లింది. ఆ చల్లని నీళ్ల స్పర్శకు ఉలిక్కిపడిన కార్తీక్ ముఖం తుడుచుకుంటూ, ఓహో, నా మీదే నీళ్లు చల్లుతావా? ఆగు మహారాణి, వస్తున్నా. ఈ జలపాతాన్ని మొత్తం నీ మీద ఎత్తిపోయకపోతే నా పేరు కార్తీక్ కాదు అంటూ తన స్పోర్ట్స్ షూస్ పక్కన విడిచిపెట్టి ప్యాంటు కొద్దిగా పైకి మడిచి నీళ్లలోకి దిగాడు. కార్తీక్ తన వైపు రావడం చూసి సాహితీ నవ్వుతూ వెనక్కి పరిగెత్తబోయింది. కానీ నీళ్లలో నాచు పట్టిన రాయి తగలడంతో ఆమె కాలు కొద్దిగా జారింది. అమ్మో అంటూ ఆమె కింద పడబోతుండగా కార్తీక్ వేగంగా ముందుకొచ్చి ఆమె నడుము చుట్టూ 2 చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. సాహితీ అమాంతం కార్తీక్ గుండెల మీద పడింది. ఇద్దరిపైన జలపాతం నీటి తుంపర్లు వర్షంలా పడుతున్నాయి. కార్తీక్ ఆమెను మరింత గట్టిగా తన వైపుకి లాక్కొని ఆమె చెవి దగ్గరగా వంగి, ఎంత ప్లానింగ్ సాహితీ నీది, కరెక్ట్గా జలపాతం బ్యాక్గ్రౌండ్లో నా చేతుల్లో పడేలా భలే స్లిప్ అయ్యావు చూసావా? డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే పడినట్లు ఎంత పర్ఫెక్ట్గా పడ్డావో అన్నాడు అల్లరిగా కన్నుగీటుతూ. కార్తీక్ చిలిపి మాటలకి సాహితీ ముఖం ఎర్రబడింది. పోరా పిచ్చోడా, నేను నిజంగానే జారాను అంటూ నవ్వుతూ అతని ఛాతీ మీద చిన్నగా గుద్దింది. నువ్వు జారినా కావాలనే పడినా నిన్ను పట్టుకునే అదృష్టం దక్కింది నాకే కదా అంటూ కార్తీక్ నెమ్మదిగా వంగి సాహితీ పెదవులపై తన పెదాలను ఆనించాడు. ప్రకృతి కూడా వాళ్ల ప్రేమను ఆశీర్వదిస్తున్నట్లుగా చల్లటి గాలి వాళ్లను తాకి వెళుతోంది. కాసేపటి తర్వాత ఇద్దరూ నీళ్లలోంచి బయటకొచ్చారు. తడిసిన ముఖాలను తుడుచుకుంటూ జలపాతానికి ఎదురుగా ఉన్న ఒక పెద్ద చదునైన బండరాయి మీద కూర్చున్నారు. కార్తీక్ తను తెచ్చిన బ్యాగ్లోంచి వాటర్ బాటిల్, 2 శాండ్విచ్లు బయటకు తీసి ఒకదాన్ని సాహితీకి ఇచ్చాడు. శాండ్విచ్ తింటూ జలపాతం వైపు చూస్తున్న సాహితీ ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత. ఏంటి సాహితీ, అలా చూస్తున్నావు అని అడిగాడు కార్తీక్. సాహితీ కార్తీక్ భుజం మీద తల వాల్చి, ఆ ప్రవాహాన్ని చూసావా కార్తీక్? స్పీడ్గా పారే నీళ్ల కన్నా మధ్యలో ఒక బండరాయి అడ్డొచ్చినప్పుడు కాస్త ఆగి దాని చుట్టూ వంపులు తిరుగుతూ వెళ్లే నీళ్లే కదా చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాయి. మన లైఫ్ కూడా అంతే కార్తీక్. ఆఫీసులు, టార్గెట్లు, ఈఎంఐలు అంటూ రోజు ఎక్కడ ఆగకుండా ఉరుకులు పరుగులు పెడుతున్నాం. మన ఆ పరుగులకి మనం ప్లాన్ చేసుకున్న ఈ ట్రిప్ ఒక బండరాయి లాంటిది. అంటే ఒక అందమైన బ్రేక్. ఈ బ్రేక్ వల్లే కదా సిగ్నల్స్ లేని ఈ అడవిలో మనకి ఇంత ప్రశాంతమైన ఏకాంతం దొరికింది. రాంబాబు అంకుల్ వాళ్ళని చూశాక పంతాల కన్నా ఒకరి కోసం ఒకరు బతకడమే ముఖ్యమని అర్థమైంది. జీవితం అంటే ఎప్పుడూ మెషిన్లలా పరిగెత్తడమే కాదు కార్తీక్. మధ్య మధ్యలో మన పరుగుకి ఇలాంటి ఒక చిన్న బ్రేక్ ఇస్తూ ప్రశాంతంగా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని నడవడమే అసలైన జీవితం అని ఈ ట్రిప్ నాకు నేర్పించింది అంది సాహితీ ఎంతో ఆర్ద్రంగా. సాహితీ మాటల్లోని లోతుకు కార్తీక్ ఫిదా అయిపోయాడు. కానీ పైకి మాత్రం కనబడనీయకుండా తనదైన శైలిలో, అమ్మో, నా భార్యలో ఇంత పెద్ద ఫిలాసఫర్ ఉందా? అంటే మనం ఇలాగే మన బండి మైలేజ్ పక్కన పెట్టి అడవుల్లో తిరుగుతూ అప్పుడప్పుడు దారి తప్పిపోతూ ఉండాలన్నమాట. సర్లే మహారాణి,
జీవితాంతం ఇలాగే నీతో పాటు దారి తప్పడానికి నేను రెడీ. ఆఫీస్ పనులన్నీ పక్కన పెట్టి ఇక నీకే నా ఫుల్ టైం ఇస్తాను అన్నాడు ముసిముసిగా నవ్వుతూ. సాహితి సంతోషంగా నవ్వి అతని నుదుటి మీద ముద్దు పెట్టింది. ఇంకో మాట కార్తీక్ అంది సాహితి కాస్త సిగ్గుపడుతూ. ఆమె వేళ్ళు కార్తీక్ షర్ట్ బటన్స్తో ఆడుకుంటున్నాయి. చెప్పు సాహితి అన్నాడు కార్తీక్ ఆమె కళ్ళలోకి చూస్తూ. మన ఈ 3 ఏళ్ల ప్రయాణంలో మనమిద్దరం ఒకరికొకరం అన్నీ అయిపోయాం. ఇక మన కెరీర్ కోసం, బాధ్యతల కోసం మన జీవితంలోని అత్యంత అందమైన మజిలీని వాయిదా వేయకూడదు అనిపిస్తోంది. వచ్చే యానివర్సరీ నాటికి మన చేతుల్లో ఒక చిన్నారి ఉండాలి కార్తీక్ అని మనసులోని మాటను బయటపెట్టింది సాహితి. ఆ మాట వినగానే కార్తీక్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. అమాయకంగా ముఖం పెట్టి, అబ్బో, అంటే ఇక రాత్రిళ్ళు నా నిద్ర గోవింద. పగలంతా ఆఫీస్ ఫైల్స్, రాత్రంతా డైపర్లు మార్చాలన్నమాట. ఒక పక్క ఈఎంఐలు, ఇంకో పక్క స్కూల్ ఫీజులు. నా జేబుకి పెద్ద చిల్లె పడుతుందే. అయినా సరే, అచ్చం నీలాగే కాస్త కోపం, బోలెడంత ప్రేమ ఉన్న ఓ క్యూట్ పాప పుడితే నా ప్రాణం ఇచ్చైనా పెంచుకుంటాను సాహితి అంటూ ఆమె 2 చేతులను తన కళ్ళకద్దుకున్నాడు కార్తీక్. ఆయన మాటలకు సాహితి పడి పడి నవ్వింది. తండ్రి కాబోతున్నాను అన్న ఊహే అతనికి ఎంత సంతోషాన్నిస్తుందో అతని కళ్ళలోని ఆనంద బాష్పాలు చెబుతున్నాయి. ఆ చల్లటి జలపాతం గాలి వాళ్ల తీయని కోరికకు సాక్ష్యంగా నిలిచింది. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తృప్తితో ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకొని తిరిగి తమ రిసార్ట్ వైపు అడుగులు వేశారు కార్తీక్, సాహితి. 1 గంట తర్వాత గ్రీన్ వ్యూ రిసార్ట్లో తమ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రిసార్ట్ సిబ్బందికి వీడ్కోలు పలికి కారు ఎక్కారు ఇద్దరు. కార్తీక్, ఈ 2 రోజుల ట్రిప్ ఇంత తొందరగా అయిపోయిందా అనిపిస్తోంది. మళ్ళీ ఆ సిటీ ట్రాఫిక్లోకి వెళ్లాలంటేనే విసుగ్గా ఉంది అంది సాహితి సీట్ బెల్ట్ పెట్టుకుంటూ. అంత ఫీల్ అవ్వకు సాహితి, మనం ఇంకో గంటలో సిటీలోకి వెళ్ళట్లేదు. మన ట్రిప్లో ఇంకో చిన్న ఎక్స్టెన్షన్ ఉంది అన్నాడు కార్తీక్ స్టీరింగ్ తిప్పుతూ. ఎక్స్టెన్షనా? ఏంటి కార్తీక్? ఆశ్చర్యంగా అడిగింది సాహితి. కార్తీక్ నవ్వుతూ, ఇందాక మేనేజర్తో మాట్లాడుతుంటే తెలిసింది. ఇక్కడికి దగ్గరలో ఒక పల్లెటూరులో ఈ వారం పెద్ద జాతర జరుగుతోందట. నువ్వేమో ఎప్పుడు ఆ పట్నంలో ఏసీ మాల్స్లోనే షాపింగ్ చేస్తావు. నీకోసారి మన పల్లెటూరి జాతర చూపించాలని ప్లాన్ చేశాను, వెళ్దామా అని అడిగాడు. సాహితి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. నిజంగానా కార్తీక్? అయితే వెంటనే కారు అటువైపు పోనివ్వు అంది ఉత్సాహంగా. కారు పల్లెటూరు దారి పట్టేసరికి వాతావరణమంతా మారిపోయింది. దూరం నుంచే లౌడ్ స్పీకర్లలో మోగుతున్న పాత జానపద గీతాల చప్పుళ్ళు, గాలిలో తేలి వస్తున్న మిర్చి బజ్జీల గుమగుమలు వాళ్ళని ఆహ్వానిస్తున్నాయి. ఒక పెద్ద మైదానంలో ఎటు చూసినా జనాల కోలాహలం. రంగుల రాట్నాలు, మట్టి కుండల దుకాణాలు, గాజుల బళ్లతో అచ్చమైన పండుగ వాతావరణం కళ్లకు కట్టినట్లుగా ఉంది. కార్తీక్ కారు పార్క్ చేసి జాతర లోపలికి అడుగుపెట్టగానే ముందుగా సాహితి కళ్ళు ఒక మట్టి గాజుల బండి మీద పడ్డాయి. వెంటనే కార్తీక్ని అటు లాక్కెళ్ళి, అన్నా, ఆ ఎరుపు ఆకుపచ్చ రంగు మట్టి గాజులు 2 డజన్లెంత అని అడిగింది. 90 రూపాయలమ్మా అన్నాడు ఆ వ్యాపారి. సాహితి వెంటనే తన బేరసారాల నైపుణ్యాన్ని బయటకు తీస్తూ, అదేంటన్నా, సిటీలో అయితే ఇవి 30 రూపాయలకే వస్తాయి కదా, 60 రూపాయలకివ్వు, తీసుకుంటాను అంది. వెనకాలే నిలబడ్డ కార్తీక్ ముఖం మీద చేయి వేసుకొని నవ్వు ఆపుకున్నాడు. సాహితి, నీకు దండం పెడతానమ్మా. మాల్కి వెళితే 6,000 పెట్టి జీన్స్ కొంటావు, వాడు డిస్కౌంట్ ఇవ్వకపోయినా కార్డు గీకేస్తావు. కానీ ఇక్కడ బతుకు తెరువు కోసం గాజులు అమ్ముకునేవాడి దగ్గర ఆ 30 రూపాయల బేరం ఏంటి తల్లి? పాపం, ఇచ్చేయి అన్నాడు గుసగుసగా. సాహితి అతని వైపు కొరకొరా చూసి, నీకేం తెలుసు కార్తీక్, ఇలా బేరమాడి కొనుక్కుంటేనే దానిలో కిక్కుంటుంది అంది. ఆ గాజుల వ్యాపారి నవ్వుతూ సాహితి చేతులకు ఎంతో జాగ్రత్తగా ఆ ఎర్రటి మట్టి గాజులు తొడిగాడు. కొద్ది దూరం వెళ్ళాక అక్కడ ఒక బెలూన్ షూటింగ్ స్టాల్ కనిపించింది. కార్తీక్ కళ్ళు వెంటనే దాని మీద పడ్డాయి. సాహితి, నా టాలెంట్ ఏంటో చూడు. 10కి 10 బెలూన్లు పేల్చేసి నీకు ఆ పైన ఉన్న పెద్ద టెడ్డీ బేర్ గిఫ్ట్గా ఇస్తాను అంటూ ఎయిర్ గన్ చేతిలోకి తీసుకొని స్టైల్గా గురి చూశాడు. వరుసగా 10 రౌండ్లు పేల్చాడు. కానీ 10ంటికి కేవలం 2 బెలూన్లు మాత్రమే పగిలాయి. ఈ గన్లో ఏదో ప్రాబ్లం ఉందబ్బా, బ్యారెల్ వంకరగా ఉన్నట్లుంది అని కార్తీక్ కవర్ చేసుకునేలోపే సాహితి ముందుకెళ్ళి గన్ తీసుకుంది. కొంచెం పక్కకు జరుగుతావా మిస్టర్ స్నైపర్
అంటూ వరుసగా టప్ టప్మని 10కి 8 బెలూన్లు పేల్చేసింది. ఆ స్టాల్ కుర్రాడు వెంటనే ఓ పెద్ద గులాబీ రంగు టెడ్డీబేర్ తీసి సాహితి చేతిలో పెట్టాడు. సాహితి విలాసంగా కార్తీక్ వైపు కన్నుగీటగా కార్తీక్ ముఖం పక్కకి తిప్పుకొని కవరింగ్ కోసం ఆ టెడ్డీబేర్ తనే పట్టుకొని ముందుకు నడిచాడు. కార్తీక్ అవస్థ చూసి సాహితి పడి పడి నవ్వింది. ఇద్దరూ కలిసి అక్కడే ఉన్న ఫుడ్ స్టాల్ దగ్గర వేడివేడి జొన్న రొట్టెలు, నాటుకోడి వేపుడు ఆర్డర్ చేశారు. సాహితి ఒక ముక్క నోట్లో పెట్టుకోగానే అమ్మో చాలా కారంగా ఉంది కార్తీక్ అంటూ నీళ్లు తాగింది. కార్తీక్కి మళ్ళీ తన పౌరుషం చూపించుకునే అవకాశం దొరికింది. కారం ఏముంది సాహితి, మా వాళ్ళు అసలు గుంటూరు కారంతో బజ్జీలు వేసుకొని తింటారు, నాకైతే ఇది స్వీట్లా ఉంది అంటూ ఏకంగా ఒక పెద్ద ముక్కను నోట్లో వేసుకొని నమిలాడు. కానీ సెకండ్ల వ్యవధిలో అసలు రియాక్షన్ మొదలైంది. కళ్ళు ఎర్రబడ్డాయి, కళ్ళలోంచి నీళ్లు కారడం మొదలయ్యాయి. అయినా సాహితి ముందు పరువు పోకూడదని, చూసావా ఏమాత్రం కారం లేదు అన్నాడు వణుకుతున్న గొంతుతో. సాహితి పక్కపక్క నవ్వుతూ వాటర్ బాటిల్ అందించింది. వాళ్ళ సరదా నవ్వులు ఆ జాతర సందడిలో కలిసిపోయాయి. చీకటి పడుతుండగా ఆ టెడ్డీబేర్ పట్టుకొని కారెక్కారు. ఉదయం నుంచి జరిగిన సంఘటనలన్నీ తలుచుకుంటూ కారు సిటీ వైపు వేగంగా దూసుకుపోయింది. రాత్రి 10 గంటలకి వాళ్ళ అపార్ట్మెంట్కి చేరుకున్నారు. 2 రోజుల తర్వాత తలుపు తీసి ఇంట్లోకి అడుగుపెట్టారు. సాహితి లగేజ్ పక్కన పెట్టి ఆ గులాబీ రంగు టెడ్డీబేర్ని సోఫాలో కూర్చోపెట్టింది. దీర్ఘంగా నిట్టూరుస్తూ, 2 రోజులు ఎంత ఫాస్ట్గా అయిపోయాయో కదా కార్తీక్. రేపటి నుండి మళ్ళీ ఈ సిటీ లైఫ్, ట్రాఫిక్, నీ టార్గెట్లు, నా హడావుడి, మళ్ళీ పాత మెకానికల్ లైఫ్లో పడిపోతాం కదూ అంది ముఖంలో కొద్దిగా వెలితిని దాచుకుంటూ. కార్తీక్ ఏమీ మాట్లాడకుండా ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె 2 చేతులను ఎంతో ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. సాహితి చేతికి ఉన్న ఎర్రటి మట్టి గాజులు గలగలమన్నాయి. లేదే మహారాణి, పాత కార్తీక్ అయితే సిటీకి రాగానే మళ్ళీ అదే ఆఫీస్, అదే ల్యాప్టాప్ అంటూ మిషన్లా మారిపోయేవాడే. కానీ ఇప్పుడు నాకు అలా అనిపించట్లేదు అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. సాహితి ఆశ్చర్యంగా అతన్నే చూస్తోంది. కార్తీక్ గొంతులో ఒక తెలియని ఆర్ద్రత. ఇన్నాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచితేనో, లక్షలు పెట్టి ఏవేవో కొనిస్తేనో నువ్వు సంతోషిస్తావని గుడ్డిగా నమ్మాను సాహితి. ఆ ఆరాటంలో పడిపోయి నీ మనసుకి ఏం కావాలో ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇందాక ఆ జాతరలో 60 రూపాయల మట్టి గాజులు వేసుకున్నప్పుడు నీ కళ్ళలో ఎంత స్వచ్ఛమైన ఆనందం ఉందో నేను చూశాను. అలా చెప్తూ కార్తీక్ ఆమె చేతులను ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు. రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు మనకున్న ఇలాంటి చిన్న చిన్న సంతోషాలను దూరం చేసుకోవడం ఎంత తప్పో నాకు అర్థమైంది సాహితి. ఇకపై ఈ సిటీ హడావుడి, నా ఆఫీస్ టెన్షన్లు ఏవి మన సమయాన్ని నా నుంచి లాక్కోలేవు. నా ప్రపంచం ఏంటో నాకు తెలిసింది, అది ఇక్కడే నా చేతుల్లోనే ఉంది అని చెప్తూ ఆమె నుదుటి మీద ఎంతో సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆ మాటల్లోని నిజాయితీకి సాహితికి మాటలు రాలేదు. ఎప్పుడూ ఆఫీస్ పనులంటూ తనతో పంతాలకు పోయే కార్తీక్ ఈరోజు తన చిన్న చిన్న సంతోషాలను ఇంతలా గమనించాడా అనిపించి ఆమె కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. అమాంతం కార్తీక్ని గట్టిగా హత్తుకుంది. బయట సిటీ ట్రాఫిక్ ఎంత హోరెత్తిపోతున్నా ఆ ఇంటి లోపల మాత్రం వాళ్ళిద్దరికీ అదొక అందమైన, ప్రశాంతమైన ప్రపంచంలా అనిపించింది. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని పంతాలు లేని ఒక సరికొత్త జీవితంలోకి అడుగుపెట్టారు ఆ జంట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన కథ. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఆఫీస్ టార్గెట్లు, బాధ్యతలు, టెన్షన్లు ఇవన్నీ మన ప్రయాణంలో భాగమే. కానీ ఆ పరుగులో పడిపోయి మనతో పాటు ప్రయాణిస్తున్న మన వాళ్ళని, వాళ్ళ చిన్న చిన్న సంతోషాలని మనం గమనించడం మర్చిపోతుంటాం. కథలో కార్తీక్ లాగా మనం కూడా సంపాదన, పెద్ద పెద్ద బహుమతులు ఇస్తేనే ప్రేమ అనుకుంటాం. కానీ ఒక భార్యకు, ఒక కుటుంబానికి కావాల్సింది కోట్ల రూపాయలు కాదు, మనం ఇచ్చే కాస్త సమయం, మన తోడు. ఓ చిన్న మట్టి గాజుల జత కొనిచ్చినా అందులో కనిపించే ఆ స్వచ్ఛమైన ప్రేమ. జీవితం అంటే ఎప్పుడు ఒకే స్పీడ్తో పరిగెత్తడం కాదు. బంధాలు అలసిపోకుండా మధ్యలో ఆగి మన వాళ్ల కోసం తీసుకునే ఒక చిన్న బ్రేక్ కూడా. మన బంధాలను కొత్తగా చిగురింపచేసే ఆ బ్రేక్ కోసం జీవితంలో ఏదైనా సమస్య వచ్చేదాకా ఎదురు చూడకండి. ఈరోజే మీ వాళ్ల కోసం కాస్త సమయం కేటాయించండి. అదే అసలైన జీవితం. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేసి వీడియోకి హైప్ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. కార్తీక్ సాహిత్యల ప్రయాణంలో మీకు బాగా నచ్చిన విషయాన్ని కామెంట్స్లో మాతో పంచుకోండి.
అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద నొక్కండి. అప్పుడే మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.